హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, జస్ట్ ఆస్కింగ్ గాడు ఎందుకు అంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అని ఆరా తీస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గాడి గురించి. నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా. తప్పుడు నాకు కూడా పేమెంట్ కోసం ఎలాంటి ఫాకీ ఫనులు చేయడానికైనా రెడీగా ఉంటాడు. పేమెంట్ ఇస్తే చాలు ఉచ్చం నీచం అన్నీ వదిలేసి ప్రవర్తిస్తూ ఉంటాడు. అంత కమర్షియల్ గాడనమాట. ఇక సైన్మాల్లో అవకాశాలు తగ్గిపోయాక రాజకీయ పార్టీలకు పేమెంట్ కూలీగా మారిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా వైసీపీని తెగ సపోర్ట్ చేస్తున్నట్టు కనపడుతున్నాడు. ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకు తెలిసిందే, అప్పట్లో కత్తి మహేష్ని ప్లాన్ చేసి బాగా లాభపడిన వాళ్ళే ఇప్పుడు ఆ ప్లేస్లో ఫ్రెష్నర్ జోసెఫ్ అనేవాడిని ప్లాంట్ చేశారు అని. ఇక ఆడు ఏపీలో అస్థిరత్వం తేవడానికి హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను, ఇంకా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. రామాయణం, మహాభారతాలను నోటికొచ్చినట్టు తోలనాడడం, హిందూ దేవుళ్లను దూషించడం, అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం వీడి నిత్యకృత్యం. దీనివల్ల ఎవరికి లాభమో వేరే చెప్పక్కర్లేదు. ఇక దేనికైనా ఒక హద్దు ఉంటుంది అన్నట్టు ఈ ఫ్రెష్నర్ జోసెఫ్ గాడిని ఏపీ పోలీసులు వారు అదుపులోకి తీసుకున్నారు. గతంలో దేశద్రోహుల తరఫున వకాల్తా పుచ్చుకొని వీడియోస్ చేసినందుకు దేశద్రోహం కేసు కూడా యాడ్ అయిందనమాట. ఇక వైసీపీ అధినేత జగనన్నయ్య నుంచి రోజా అంబటి వరకు అందరూ అయ్యో జోసెఫ్ అంటూ తెగ బాధపడిపోతున్నారు. అది సహజమే. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువగా జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గాడు గిలగిల్లాడిపోవడమే ఎవరికి అర్థం కావడం లేదు. ఏమిటికి ఇంతలా కిందపడి కొట్టేసుకుంటున్నాడు అని. ఏమిటికి అంటే మనకు తెలుసు కదా, ఫ్రెష్నర్ జోసెఫ్ గాడికి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గాడికి ఉన్న బాండింగ్. ఆడి యూట్యూబ్ ఛానల్కి ఎగేసుకొని వెళ్ళి మరి ఇంటర్వ్యూలు ఇచ్చే అంత అనుబంధం ఉంది ప్రకాష్ రాజ్కి. అంత అవసరం ఏంటి అంటారా? ఏం లేదు, ఇచ్చిన పేమెంట్స్కి న్యాయం చేయడానికి ఫ్రెష్నర్ జోసెఫ్ గాడి భుజం పైన తుపాకీ పెట్టి ఏపీలో అస్థిరత్వాన్ని రాజేసి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగా ప్రకాష్ రాజ్ గారు ఏవో ప్లానింగ్స్ వేశాడంట. అందులో భాగంగానే ఫ్రెష్నర్ జోసెఫ్ గారు హిందూ మతాన్ని, ఇంకా పవన్ కళ్యాణ్ని విపరీతంగా టార్గెట్ చేస్తూ వచ్చాడంట. అంటే ఈ మాస్టర్ ప్లానింగ్ వెనకమాల ప్రకాష్ రాజ్ గారు ఉన్నట్టున్నాడు. ఇప్పుడు పోలీస్ అదుపులో ఉన్న ఫ్రెష్నర్ జోసెఫ్ గారు విచారణలో అన్నీ కక్కేస్తే నెక్స్ట్ వేసేది ప్రకాష్ రాజ్ గాడినే. అందుకే ఇంతలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అని మీడియా సర్కిల్స్లో గట్టిగా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. మొన్న కూడా ఈ అంశానికి సంబంధించి ఒక ఏపీ మంత్రి గారు ప్రకాష్ రాజ్ గాడికి, ఫ్రెష్నర్ జోసెఫ్ గాడికి సంబంధించిన ఒక ఫోన్ కన్వర్జేషన్ ఆడియో కూడా మీడియాకి ఇచ్చారు. అందులో ఆ ఫ్రెష్నర్ జోసెఫ్ గాడిని ఈ పెయిడ్ ప్రకాష్ రాజ్ ఎలా మెంటరింగ్ చేస్తున్నాడో క్లియర్గా ఉంది. కానీ అది ఏఐ ఎడిటెడ్ ఆడియో అని ప్రకాష్ రాజ్ గాడు బుకాయించాడనుకోండి, అది మామూలే. కానీ పోలీస్ అదుపులో ఉన్న ఫ్రెష్నర్ జోసెఫ్ గాడి దగ్గర నుంచి విషయాలు సేకరించడమే కాకుండా వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తారు. కాబట్టే బయట ఉన్న ప్రకాష్ రాజ్ గాడు గిలగిల్లాడుతూ ట్విట్టర్లో గంటకొక వీడియో బయటపెట్టి పిసికేసుకుంటున్నాడు అని అంటున్నారు మేధావులు, ఇంకా రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా ప్రజల శాంతికి విఘాతం కలిగించేలా, ప్రభుత్వాలను అస్థిరపరిచేలా కుట్రలు గట్రా చేయడానికి ప్లానింగ్స్ వేసినట్టు ఆధారాలు దొరికితే మాత్రం ప్రకాష్ రాజ్ని ఆడి పేమెంట్ ఓనర్స్ కూడా కాపాడలేరు అనేది వాస్తవ నిజం. అందుకే ఇంతలా గింజేసుకుంటున్నాడు అని అభిప్రాయపడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. సరే, అవన్నీ కూడా పోలీసు వారు చూసుకుంటారు, ఇడిసేద్దాం. కామన్ సెన్స్తో చూస్తే ఒకటైతే అర్థమవుతుంది. మెజారిటీ వైసీపీ ఫాలోయర్స్ సైతం ఫ్రెష్నర్ జోసెఫ్ గాడి విషయంలో కామ్గా ఉంటే, ప్రకాష్ రాజ్ గాడు మాత్రం వారం రోజులుగా కింద మీద అయిపోవడం చూస్తూ ఉంటే మ్యాటర్ ఏదో పెద్దదే అని అనిపించక మానదు అని అంటున్నారు సామాన్య జనం సైతం. చూడాలి మున్ముందు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గాడి ముఖచిత్రం ఎలా ఉండబోతుందో అని ఎగ్జైటింగ్గా అయితే వెయిట్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.